వెల్కమ్ టు మెగా 9 టీవీ. నమ్మకం నాణ్యతలే ఆభరణాలుగా ఎన్నో ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజల విశ్వాసం చూరగొన్న వేగా జ్యువెలర్స్ కాకినాడలోని బాలాజీ చెరువు సమీపంలో తమ 4వ షోరూంను ప్రారంభించింది. వేగా జ్యువెలర్స్ బ్రాండ్ అంబాసిడర్ నందమూరి బాలకృష్ణ, హీరోయిన్ సంయుక్త మీనన్తో కలిసి ప్రారంభించారు. పుట్టినరోజు నుంచి ప్రతి వేడుకకు మన అమ్మాయిలకి కొనే బంగారం విలువ ఆమె వయసుతో పాటు పెరుగుతూ వస్తుందని, బంగారం అంటే ఖర్చు మాత్రమే కాదని, అది భవిష్యత్తు తరాలకు సంపద అన్నారు. ఇక్కడ ఒక రకం మోడల్ చూపించమంటే వందల రకాలు చూపిస్తున్నారని ప్రముఖ సినీ నటి సంయుక్త మీనన్ సంతోషంగా అన్నారు. నూతన షోరూం ప్రారంభోత్సవం సందర్భంగా సంస్థ ఓనర్లు వనమా నవీన్, వనమా సుధాకర్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా వేగా జ్యువెలర్స్ ఏపీ, తెలంగాణ ప్రజలకు నాణ్యమైన బంగారు ఆభరణాలు అందిస్తూ వారి విశ్వాసం పొందినట్టు చెప్పారు. కాకినాడలో షోరూం ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. డిసెంబర్ 12వ తేదీ వరకు కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నట్టు ప్రకటించారు. నందమూరి బాలకృష్ణ గారి అమృత హస్తాలతో గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. మరికొన్ని నిమిషాల్లో అందరికీ నమస్కారం. ఇవాళ ఇక వేగా జ్యువెలర్స్ ఈ 4వ బ్రాంచ్ ఇక్కడ కాకినాడలో ప్రారంభోత్సవం చేయడం నేను సంయుక్త మీనన్ గారు మా ఇద్దరు చేతుల మీదుగా. ఇక్కడ మన స్థానిక ఎమ్మెల్యే గారు కొండబాబు గారు ఉన్నారు, అలాగే చైర్మన్ రామ్మోహన్ రావు గారు ఉన్నారు. వేగా జ్యువెలర్స్ సరే నవీన్ గారు, దాంతో సుధాకర్ గారు ఉన్నారు. ఇక మిగతా అంతా వేగా జ్యువెలర్స్కి సంబంధించిన మిగతా నా మిత్రులందరూ, ఇది ఎట్లా ప్రారంభమైందో కానీ మా ఈ యొక్క అనుబంధం అంటే మహిళల ఆభరణాలు, వాళ్ళకి కావాల్సిన అన్ని ఆభరణాలు కూడా సింగిల్ విండో సిస్టమ్ లాగా అన్నీ ఒకే కప్పు కింద లభ్యమయ్యేటట్టు, అలాగే ఎక్కువ బరువు కాకుండా, అంటే ఏంటి బరువు అంటే మా ఆడ వేసుకునే వాళ్ళకి బరువు కాకుండా కొనే వాళ్ళకి ఎక్కువ బరువు కాకుండా ఈ యొక్క 4 అంతస్తుల ఈ భవనాన్ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు చూస్తున్నాం మనం, చాలా ప్రతి అంగుళం కూడా ఎంతో అక్కడ దొరికే వస్తువులే కాదు, ఆభరణాలే కాదు, అంటే మొదటి ఫ్లోర్లో బంగారం, 2వ ఫ్లోర్లో మరి వజ్రాలు, 3వ ఫ్లోర్లో యాంటిక్ ఐటమ్స్, ఇలా 4 అంతస్తుల భవనం ఎంతో తలమానికి ఇంకా వాళ్ళ కాకినాడకి పట్టణానికి. సరే అక్కడెక్కడో నేను పుట్టిన 4వ బ్రాంచ్ ఇది. మొదటి బ్రాంచ్ అక్కడ హైదరాబాద్లో, 2వ బ్రాంచ్ విజయవాడ, మళ్ళీ 3వ బ్రాంచ్ నా చేతుల మీదుగా విజయవాడలో ప్రారంభించడం. అలాగే ఇక్కడ ఈ 4వ బ్రాంచ్ ఇక్కడ కాకినాడలో, అంటే ముందు పుట్టినిల్లు, ఆ తర్వాత ఇక్కడ మెట్టినిల్లు. మా మామగారిది ఇక్కడ కాకినాడ, అంతే కదండి. మహిళలకి ఇలా మెట్టినిల్లు, మగవాళ్ళకి ముందు మెట్టినిల్లు. ఎప్పుడు అత్తారిల్లు అంటారు. మా అత్తగారిది కృష్ణా జిల్లా, మా మామగారిది ఇక తూర్పుగోదావరి జిల్లా కాకినాడ, అంటే అక్కడ బాబరు కపిలేశ్వరపురం దగ్గర. అదే వాళ్ళు చెప్తున్నారు, గోదావరి జిల్లా అంటే వాళ్ళ అక్కడ ప్రజల యొక్క వాళ్ళ యొక్క అభిమానం, వాళ్ళ యొక్క ప్రేమ వాత్సల్యం, అలాగే నిర్మోహమాటం, ఏమన్నా కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడే స్వభావం నీళ్ళల్లో ఉందనుకుంటా, గోదావరి నీళ్ళల్లో. అలాగే వెటకారం, అదే ఇక్కడ పుట్టుంటుంది వెటకారం అన్న పదానికి అర్థం. మా మామగారు ఆయన ఉన్నప్పుడు కూడా ఎంతో, ఇప్పటికీ ఇక్కడికి వెళ్ళా మనం కట్టడి చూపిస్తున్న అభిమానానికి ఎంతో నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వచ్చి చాలా రోజులైంది ఇటు,
ప్రాంతానికి ఇక్కడికి కాకినాడ పట్టణానికి మనవరు మా గురువు గారు ఏదో వాళ్ళ అమ్మాయి గారి అబ్బాయి రిసెప్షన్ కానీ కొత్తపేట వెళ్ళడం జరిగింది. సో ఇవాళ ఇక్కడికి రావడం కాకినాడకి చాలా ఏళ్ళ తర్వాత అన్ని పాత రోజులన్నీ గుర్తొస్తుంటాయి. అప్పుడు మొదటి ఎన్నికలు నేనేమో కొత్త పెళ్లి కొడుకుని ఏదో వచ్చాము మామగారింటికి అంటే ఏకంగా ప్రచారానికి కాకతాళీయంగా యాదృచ్ఛికంగా వెళ్ళడం జరిగింది. స్టేట్ హైయెస్ట్ మెజారిటీ కొట్టాము 82లో 45,000 మెజారిటీతో నాడు బీబీసీలో కూడా కో కెనడా అని, ఎందుకంటే మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మ్యాప్లో చూస్తే కో కెనడా అని ఉంటుంది. ఆ బ్రిటిష్ వాళ్ళకి నోరు తెరక్క కో కెనడా అని లేకపోతే రకరకాల పేర్లతో ఒక్కొక్క ఏకత కాలజ్ఞానం అప్పుడు బ్రహ్మం గారు కానివ్వండి నాస్ట్రాడామస్ వాళ్ళందరూ కూడా పేర్లు తర్జుమా చేసి అదొక వేరే కథ అనుకోండి, అది అసలు పేర్లు పెడితే వాళ్ళకి ప్రాణానికి ముప్పని దాన్ని తర్జుమా చేసి అలా చేస్తే ఇక్కడేమో భాష రాకింది మంచి కో కెనడా అని. సో అలాగే ఇక్కడ ఎన్నో ప్రశస్తమైన గుళ్ళు ఉన్నాయి జిల్లాలో, ఉభయ గోదావరి జిల్లాలో పంచనామాలు ఇవన్నీ అసలు. అలాగే ముఖ్యంగా వేద పాఠశాలలు వేద పండితులుకి పుట్టిన ఇల్లు తూర్పుగోదావరి జిల్లా ఉభయ గోదావరి జిల్లాలో. సరే ఈరోజు నా మీద చేతుల మీదతో ప్రారంభించడం, నా మీద నమ్మకంతో నా స్వస్థాలతో ఒక కుటుంబ సభ్యుల్లాగా ఈనాడు అందరం కలిసిపోవడం జరిగింది.